నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ రూపా విజయ్ వ్లాగ్స్. ప్రస్తుత పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలను సప్లై చైన్ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ఆర్థిక భద్రత కోసం ఒక అత్యంత అవసరమైన పిలుపునిచ్చారు. ఇది కేవలం ఒక ప్రసంగం మాత్రమే కాదు, రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం కావాల్సిన సమయమని, భారతీయులు తమ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని ఆయన ఎందుకు కోరుతున్నారు? దీని వెనుక ఉన్న ఆర్థిక వ్యూహం ఏమిటి? మోడీ గారు ప్రధానంగా మనకి 5 అభ్యర్థనలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. బంగారు కొనుగోలు వాయిదా. మనం కొనే బంగారం కోసం ప్రభుత్వం విదేశీ కరెన్సీని బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే వీలైతే ఏడాది పాటు బంగారం కొనడం ఆపేయాలని ఆయన కోరారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ని అనుసరించాలని కంపెనీలకు, ఉద్యోగులకు సూచించారు. అది ఎందుకంటే పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడానికి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ని పద్ధతిని అవలంబించమని అందరినీ కోరారు. ప్రయాణాలపై నియంత్రణ. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, అలాగే సొంత వాహనాల కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఎలక్ట్రికల్ వెహికల్ని వాడాలని ఆయన కోరారు. ఇంకా లోకల్ టూరిజం. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ల కోసం విదేశాలకు వెళ్ళడం కంటే మన దేశంలో పర్యాటక ప్రాంతాలనే ఎంచుకోవాలని పిలుపునిచ్చారు ఆయన. ఇంకా ముఖ్యంగా వంట నూనె. మన ఇంట్లో వాడే వంట నూనె దిగుమతి చేసుకునే ఈ వంట నూనె వాడకాన్ని కూడా తగ్గించడం వల్ల దేశ ఖజానాకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే మోడీ గారు చెప్పిన ఈ ప్రసంగం గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ అసలు విషయం ఎవరూ చెప్పడం లేదు. కేవలం మనకు విజ్ఞప్తులు చేయడమే కాదు, మోడీ గారు స్వయంగా లీడింగ్ బై ఎగ్జాంపుల్ మొదలుపెట్టారు. తన సొంత క్యాన్వే మార్పులు చేస్తూ దేశం కోసం ఆయన చేస్తున్న కొత్త మిషన్ ఏమిటి? రేపటి నుండి ఆయన వెళుతున్న 5 దేశాల పర్యటన వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో ఈ వీడియోలో ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. మోడీ గారు తన భద్రతా క్యాన్వేను భారీగా తగ్గించుకున్నారు. ఎస్పీజీ నిబంధనలు పాటిస్తూనే అనవసరమైన వాహనాలను తొలగించి పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలని అధికారులకు ఆదేశించారు. అంతేకాదు, ప్రధాని క్యాన్వేలోకి కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ని వచ్చేశాయి. ప్రజలను పెట్రోల్ తగ్గించమన్న ప్రధాని తను కూడా అదే బాటలో నడుస్తూ సరికొత్త రెస్పాన్సిబుల్ ప్యాట్రియాటిజంకు పిలుపునిచ్చారు. రేపు మే 15 నుండి ప్రధాని యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటనకు వెళ్తున్నారు. యుఏఈ మిషన్. పశ్చిమ ఆసియాలో యుద్ధం ఉన్న భారత్కు ఆయిల్ సరఫరా తగ్గకుండా భారీ ఒప్పందాలు చేసుకోబోతున్నారు. నార్డిక్ సమ్మిట్. స్వీడన్, నార్వే దేశాలతో కలిసి గ్రీన్ ఎనర్జీ మరియు బ్లూ ఎకానమీ, సముద్ర సంపదపై కీలక చర్చలు జరపనున్నారు. ఇది కేవలం పర్యటన కాదు, దేశ ప్రజల జేబులపై భారం పడకుండా మోడీ గారు చేస్తున్న రక్షణ కవచం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన చిప్ తయారీ యంత్రాలు ఉన్న దేశం నెదర్లాండ్. రేపు అక్కడ మోడీ గారు జరపబోయే చర్చలు సక్సెస్ అయితే మన దేశంలోనే ఐఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, చిప్స్ తయారీ మొదలవుతుంది. దీని వలన వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. $100 బిలియన్ల డీల్. నార్వే పర్యటనలో భాగంగా ఇండియా ఈఎఫ్టీఏ ఒప్పందం ద్వారా దాదాపు $100 బిలియన్ల పెట్టుబడులు ఇండియాకు రాబోతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం లాంటి కోస్టల్ సిటీలకు బ్లూ ఎకానమీ, సముద్ర సంపద ద్వారా భారీ లాభం చేకూరబోతుంది. ఇది మన మత్స్యకారులకు మరియు షిప్పింగ్ ఇండస్ట్రీకి ఒక వరం లాంటిది. సో నేను మోడీ గారు ఎందుకు పొదుపు చేయమన్నారో ఇప్పుడు అర్థమవుతుందా? దేశం ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతుంది. మరి ఈ టెక్నాలజీ విప్లవంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.